హాయ్ అండి. ఈ వీడియోలో బ్లౌజ్ ఫుల్ కటింగ్ వీడియో చూద్దామన్నమాట. బ్లౌజ్ డీటెయిల్‌గా కటింగ్ చూపించడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు లైనింగ్‌ని ఈ విధంగా తడిపి ఆరేసిన తర్వాత నీట్‌గా ఐరన్ చేసుకొని కింద సైడ్‌న ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మార్క్ చేస్తున్నానండి. ఎందుకంటే అది కింద సైడ్‌న సీమ్ అలవెన్సెస్ కోసం అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ ఇక్కడ మార్క్ చేస్తున్నానండి. నేను తీసుకున్న బ్లౌజు 13.5 పైన సైడ్ సీమ్ అలవెన్సెస్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క షోల్డర్ మెజర్మెంట్ ఎంత తీసుకోవాలనేది చూద్దామన్నమాట. నేనైతే ఇక్కడ 34 ఇంచెస్ నడుము ఉందండి. అదే నేను ఏది తీసుకున్నానో ఆది కొలత దానికి అనుసంధానంగా నేను 5.5 ఇంచెస్ షోల్డర్కి మార్క్ చేస్తున్నాను. మనం 30 ఇంచెస్ కంటే లోపలికి ఉంటేనేమో 5.25, 30కి దాటి అంటే 34, 35 వరకు ఉంటే 5.5 షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 5.5 వరకు ఒక మార్క్ చేసి నెక్ వెడల్పు కోసం 2.5 దగ్గర ఇంకొక మార్క్ చేస్తున్నానండి. 2.5 దగ్గర ఒక మార్క్ చేసి స్కేల్ తోటి దీన్ని ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ పొడవు అనేది 9 ఇంచులు అనమాట. 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. పైన 2.5 తీసుకున్నాం కదా, కింద సైడ్ వచ్చేసరికి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ లేదా 3/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను 3/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 3.25 దగ్గర మార్క్ చేశానండి. ఈ విధంగా తీసుకోవటం వల్ల ఏంటంటే నెక్ షేప్ అనేది రౌండ్ బాగా టర్న్ అవుతుంది, అందంగా ఉంటుంది. ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము కొలత ఆధారంగా మార్క్ చేసుకుందామండి. నేను తీసుకున్న బ్లౌజ్ యొక్క కొలత వచ్చేసి 34 ఇంచులు నడుము ఉందన్నమాట. దానికి ఒక 12 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసేసి అంటే 34 + 12 46 ఇంచులు అవుతుంది. దానికి తగ్గట్టుగా దాన్ని 4తో డివైడ్ చేసినప్పుడు 11.5 అవుతుంది కదా, అందుకని 11.5 దగ్గర ఒక మార్క్ చేసి దానికి 2 ఇంచుల లోపలికి అంటే 9.5 దగ్గర ఒక మార్క్ చేస్తున్నానండి. ఫస్ట్ మార్క్ ఏమో 11.5 దగ్గర, సెకండ్ మార్క్ ఏమో 9.5 దగ్గర చేశాను. 9.5 దగ్గర చేసిన మార్కుకి ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే బ్యాక్ వీపు టక్స్ కోసం వస్తుందన్నమాట. వీపు టక్స్ మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా పైన సైడ్కి వచ్చేసరికి ఇదే మార్క్ని సేమ్ 11.5, 9.5 దగ్గర 2 మార్కింగ్స్ చేసుకొని వీటిని స్ట్రైట్గా కలపాలి. ఈ 12 ఇంచులు ఎందుకు తీసుకున్నాను అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తానండి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ తీసుకుందాము. ఆర్మ్ హోల్ వచ్చేసి మనం షోల్డర్ తీసుకున్నాం కదా 5.5, దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 6 ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నానండి. నేను ఎవరికి అంటే కొలతలు తీసుకున్న ఆర్మ్ హోల్ రౌండ్ కూడా కంపల్సరీగా తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్‌గా కొలుసుకోవాలండి. ఎందుకంటే కొంతమందికి బస్ట్ ఎక్కువ ఉంటుంది, చేతులు సన్నగా ఉంటాయి. కొంతమందికి చేతులు లావుగా ఉంటాయి, బస్ట్ తక్కువ ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్క క్లయింట్‌కి మనం కంపల్సరీగా కొలవాలి. అది ఆది జాకెట్ అయినా సరే మనం ఖచ్చితంగా కొలుసుకున్న తర్వాతనే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనం కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ విధంగా కిందకి 6 ఇంచెస్‌కి మార్క్ చేసి దీన్ని ఒక స్క్వేర్ లాగా చేసి ఆర్మ్ హోల్ కర్వ్ కోసం ఇప్పుడు నేను 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు చెయ్యి రౌండ్ అదే ఆర్మ్ హోల్ రౌండ్ని ఈ విధంగా రౌండ్గా డ్రా చేస్తున్నాను. డ్రా చేసుకున్న తర్వాత కూడా మనం కంపల్సరీగా టేప్ సహాయంతో కొలుచుకోవాలి. పైన ఉన్న సీమ్ అలవెన్సెస్ని వదిలిపెట్టేసి కొలుచుకున్నప్పుడు నాకు కరెక్ట్గా 16 కంటే పావించి తక్కువ అంటే 15.5 ఇంచులు వచ్చిందనమాట. నా కొలతకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. నేను కొలుచుకున్న దాన్ని ఆది బ్లౌజ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ అలాగే ఉంది. ఈ విధంగా కొలుచుకున్న తర్వాత మనం చక్కగా ఇప్పుడు బ్లౌజ్ని నెక్ సైడ్ కూడా మనం డౌన్ చేసుకోవాలండి. షోల్డర్ పార్ట్ దగ్గర ఈ విధంగా చేసుకోవటం వల్ల షోల్డర్ దగ్గర టైట్గా పట్టేసినట్టు ఉండి బ్లౌజ్ షోల్డర్ అనేది వేసుకున్న తర్వాత జారకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని కదిలించకుండా మన హ్యాండ్ని మాత్రమే కదిలిస్తూ నీట్గా బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. దీని మీద నేను మార్క్ చేసిన కలర్ పింక్ కలర్ అవ్వటం వల్ల వీడియోలో సరిగ్గా కనిపించడం లేదండి. నేను కట్ చేస్తున్నప్పుడు బాగానే ఉంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈసారి ముందు ఇలాంటివి జరగకుండా డార్క్ కలర్తో చూస్తాను. ఈ విధంగా మనం స్టిచ్ అలవెన్సెస్ కోసం టక్స్ పెట్టుకున్నాలి. కత్తెరతోటి మార్క్ చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్లీవ్స్ కటింగ్ చూద్దాం. స్లీవ్స్ కటింగ్ కోసం మనం అదే ఫ్యాబ్రిక్ని రెండో సైడ్ నుంచి ఈ విధంగా తీసుకొని 4 మడతల మీద వేసుకొని ఇక్కడ కూడా క్రాస్ని మనం స్కేల్ సహాయంతో నీట్గా కట్ చేసుకోవాలండి.
కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కింద సీమ్ ఎలవెన్సెస్ కోసం ముందుగా ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని అప్పుడు పైన సైడ్కి హ్యాండ్ని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. పైన సైడ్కి ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ యొక్క ఆది కొలత వచ్చేసి 10.5 ఇంచెస్ హ్యాండ్స్ తయారు కావాలి. దానికి ఒక హాఫ్ ఇంచ్ అంటే 11 ఇంచులకి నేను మార్క్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత 11 నుంచి కిందకి మనం అంటే 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అది ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవడానికి అనమాట. మనం క్రాస్గా తీసుకుంటేనేమో మనం ఇందాక కట్ చేసాం కదా, దాని కొలత ఆధారంగా కరెక్ట్గా ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. స్ట్రైట్గా తీసుకున్నప్పుడు దానికంటే 1.5 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. అంటే ఇందాక మనం తీసుకున్నప్పుడు 7.35 ఇంచ్ వచ్చింది కదా, క్రాస్లో పెట్టుకున్నప్పుడు ఆ 7.35 ఇంచుని అలాగే పెట్టుకోవాలి. లేదంటే స్ట్రైట్గా తీసుకున్నప్పుడు 6.35 ఇంచ్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కింద సైడ్ చెయ్యి లూజు మనకి 10.5 ఉందండి. దానికి తగ్గట్టుగా మార్క్ చేసుకొని సైడ్న 2 ఇంచెస్ మళ్ళీ ఖర్చు కోసం వదిలేసి హ్యాండ్ని డ్రా చేస్తున్నాను. పైన సైడ్న షోల్డర్ దగ్గరకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ని కర్వ్ తిప్పుతూ నిదానంగా ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా డౌన్ చేసుకుంటా రావాలి. అప్పుడు మనకి షేప్ అనేది బాగా నీట్గా వస్తుంది. డౌన్ చేసుకున్న హ్యాండ్ని మనం నీట్గా కట్ చేసుకుందాం. పక్కన సైడ్ కొంచెం క్లాత్ తక్కువ పడింది కదండి, అది మనం స్టిచ్ చేసేటప్పుడు ఇంకో క్లాత్ అటాచ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నీట్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం సీమ్ ఎలవెన్సెస్ కోసం ఎంత మట్టుకైతే క్లాత్ వదిలిపెట్టామో దాని దగ్గర ఒక కట్ పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు పని ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చెయ్యి యొక్క ముందు భాగానికి లోతు తీస్తున్నానండి. నిదానంగా ఇలాగా ఒక 35 ఇంచ్ లోపల వరకు ఇలా కర్వ్ లాగా తీసుకొని మార్క్ చేసుకొని నీట్గా మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. హ్యాండ్ కర్వ్ని ముందు భాగంలో లోతు తీసుకోకపోతే చేతుల దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు, ముడతలు వస్తాయి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు కుట్టేటప్పుడు గుర్తుండటానికి వీలుగా నేను ఇక్కడ కత్తెరతోటి ఒక కట్ పెడుతున్నాను. అప్పుడు మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద క్రాస్గా వేయాలి. నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా వేసానండి. స్ట్రైట్ కటింగ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా వేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ చేయటం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. క్రాస్ కటింగ్ చేస్తే వచ్చే క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి ఉన్న తేడా ఏంటనేది నేను వీడియో మధ్యలో చెప్తా ఉంటాను. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ మొత్తం కొలతలన్నిటిని మనం ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పి లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా అన్నీ నీట్గా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ కానీ, ఆర్మ్ హోల్ కానీ, నెక్ కానీ, కింద పార్ట్ కానీ మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల్ పట్టి సైడ్ ఉంటుంది కదా, ఉక్సులు పట్టి సైడ్న మనం కింద వైపు నుంచి 2.25 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ చంక సైడ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా 2.25 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని నీట్గా ఆ 2 మార్కింగ్స్ని కలుపుతున్నాను. ఆ 2 మార్క్స్ని కలిపిన తర్వాత హుక్స్లు పట్టి సైడ్ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కు, ఆ 2.5 ఇంచు నుంచి 2.35 ఇంచు దగ్గర ఇంకొక మార్క్ చేసి ఆ 2 మార్కులకి మధ్యలో ఇంకొక మార్క్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. హుక్స్లు పట్టి సైడ్ నుంచి 2.5 ఇంచు దగ్గర ఒక మార్కు, ముందు చేసిన మార్కు పక్క నుంచి 2.35 ఇంచుకి ఒక మార్క్ చేసి ఆ రెండిటి మధ్యలో ఇంకొక మార్క్ చేస్తున్నాను. అది మనకి కింద వేసే మెయిన్ టక్స్ కోసం వచ్చే పాయింట్ అనమాట. ఇప్పుడు పైన వైపు నుంచి 10.5 దగ్గర నేను బస్ట్ సైజ్ కోసం ఫుల్ బస్ట్ లెంత్ తీసుకుంటున్నాను. అంటే నేను అది నాకు నేను కొలుచుకున్నాను కాబట్టి నాకు అది వచ్చింది. మ్యాక్సిమంగా 10, 10.5, 11 అంతే వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ అది చంకని లోతు తీస్తున్నాను ముందు వైపున. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ నేను కొలుచుకున్న బ్లౌజ్కి 7 ఇంచెస్ పెట్టాలి నేను, కాబట్టి నేను 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసి ఈ విధంగా రౌండ్ తీస్తున్నానండి. నీట్గా రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు
ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ ఇవ్వాలి. కాబట్టి ఇందాక మనం 2 ఇంచ్‌కి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసాం కదా! ఆ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ కోసం కూడా అక్కడ ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ అంటే ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేస్తున్నానండి. 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకుంటే ఆ 1 ఇంచ్ నుంచి ఆ 2 అంటే ఫుల్ టక్స్ పాయింట్ వరకు మనం క్రాస్‌గా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ విధంగా కలుపుకుంటా రౌండ్ షేప్ లాగా క్రాస్ తీసుకుంటా రావాలన్నమాట. ఇటు సైడ్‌కి చేతి దగ్గరికి వచ్చేసరికి చంక సైడ్‌కి మనం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే ఇక్కడ టక్స్‌తో పని లేకుండా మనం డైరెక్ట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను కుట్టే బ్లౌజ్‌కి 3 టక్సే వేస్తానండి. అక్కడ 1/2 ఇంచ్ తగ్గించాం కాబట్టి 4 టక్స్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ 2 ఖర్చు కోసం అని చెప్పేసి బయటి వైపుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి. చంక సైడ్ సేమ్ అలాగే ఉంటుంది. కింద మనం 2.5 ఇంచులకి టక్స్ తీస్తాం కాబట్టి అక్కడ మన క్లాత్ తక్కువైపోకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. అది కూడా చంక వైపున కింద సైడ్. ఇప్పుడు మార్క్ చేసిన దానికి కరెక్ట్‌గా కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా అనేదండి మనకి ఫుల్ బస్ట్ సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది. మాక్సిమమ్‌గా అందరికీ మనం 2 ఇంచ్ దగ్గర తీసుకున్న లైన్ కంటే ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్ కిందకి లేదంటే ఆ లైన్ దగ్గరికి బాగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆ లైన్ కంటే పైకొస్తుంది. మనం మార్క్ చేసుకున్న మార్కులన్నిటికి ఈ విధంగా కత్తెరతో కట్ చేసి పెడుతున్నానండి. మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు చంక దగ్గర సెంటర్‌లో ఈ విధంగా ఇక్కడ కూడా ఒక కట్ పెట్టి పెడుతున్నాను. ఇప్పుడు సెంటర్ ఇక్కడ హుక్స్‌లు పట్టి దగ్గర వేసే టక్స్ కోసం ఈ హుక్స్‌లు పట్టి కోసం మార్క్ చేయాలండి. ఇప్పుడు సెంటర్ డాట్ కోసం బస్ట్ పాయింట్ నుంచి ఈ విధంగా మనం మార్క్ చేసిన కట్లకి మార్క్ చేసి పెట్టాను ట్రయాంగిల్ షేప్‌లో. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి, కాజా పట్టీని ఈ విధంగా మధ్యలోకి మడిస్తే సెంటర్ పాయింట్ వస్తుంది కదా! ఈ టక్స్ ఎప్పుడైనా సరే సెంటర్ కంటే అంటే ఆ ఉక్సులు పట్టి, కాజాల పట్టి సెంటర్ కంటే సెంటర్‌లో ఉండొచ్చు. లేదంటే కిందకి ఉండాలి. పైకి మాత్రం వెళ్ళకూడదండి. బ్లౌజ్ షేప్ పాడైపోతుంది. ఇప్పుడు ఒక టక్స్‌కి, రెండో టక్స్‌కి అంటే సెంటర్ డాట్ నుంచి హుక్స్‌లు పట్టి దగ్గర వచ్చే టక్స్‌కి, అలాగే ఆర్మ్ హోల్ అంటే చంక దగ్గర వచ్చే టక్స్‌కి మూడిటికి సమానమైన దూరం ఉండేలా చూసుకోవాలి. అంటే అది మన బస్ట్ సైజుని బట్టి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్‌న. మనం ఇందాక 11.5 ఇంచులకి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు తీసుకున్న కొలత ఉంది కదా! అంతే తీసుకోవాలి. 11.5 ఇంచులకి పెట్టుకొని హుక్స్‌లు పట్టి సైడ్ 3 ½ అటు సైడ్‌కు ఇంకొక సైడ్‌కొచ్చేసరికి 3 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చుకుంటా ఈజీ మెథడ్‌లో కట్ చేస్తున్నామండి. ఇటు సైడ్ 3 ½ అంటే హుక్స్‌లు పట్టి సైడ్ సెంటర్‌లో చెయ్యి కింద సైడ్‌కి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్‌గా. దీన్ని కూడా ఫ్రంట్ పార్ట్ గుర్తు కోసం మనం ప్రతి చోట ఇలా టక్స్ పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మెయిన్ లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి 1/2 ఇంచ్ క్లాత్‌ని ఎక్స్ట్రా వదిలిపెట్టేసి మొత్తాన్ని ఈ విధంగా నీట్‌గా కట్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్ ఎందుకు ఉపయోగం అంటే అండి, క్రాస్ కటింగ్ చేసినప్పుడు క్లాత్‌కి స్ట్రెచబిలిటీ బాగా ఉంటుంది కాబట్టి మనకి ఫుల్ బస్ట్ దగ్గర కానీ, ఆర్మ్స్ దగ్గర కానీ పట్టేయకుండా షేప్ అనేది బాగా నీట్‌గా వస్తుందండి. స్ట్రెయిట్ కట్ చేసినప్పుడు ఏంటంటే క్లాత్‌కి స్ట్రెచబిలిటీ తక్కువ ఉండటం వల్ల మనకి చెస్ట్ దగ్గర షేప్ కూడా కరెక్ట్‌గా నిలబడినట్టు రాకుండా గట్టిగా పట్టేసినట్టు ఉండి షేప్ అంత బాగా రాదనమాట. అందుకోసం అని చెప్పి ఎక్కువ మంది క్రాస్ కట్టే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో అది ఫస్ట్ కట్ చేసినప్పుడు 12 ఇంచులు ఎక్స్ట్రా ఎందుకు పెట్టాను అనేది ఇప్పుడు చూపిస్తానండి. మన ఆది బ్లౌజ్ కొలత ఎంతని చెప్పాను 34 ఇంచులు. 34 ఇంచులని 4తో డివైడ్ చేస్తే 8.5 ఇంచులు అవుతుంది కదా! అదిగోండి 8.5 ఇంచులకి ఒక మార్కు. బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసినప్పుడు అది 9.5 ప్లస్ 2 ఇంచులు సీమ్ అలవెన్సెస్ కోసం చేసేసరికి మొత్తం 11.5.
అన్నీ కలుపుకుంటే సేమే అవుతుంది కదండీ! ఇది ఈజీ పద్ధతి కాబట్టి 12 ఇంచులు అనేది మనకొక కొండ గుర్తనమాట. ఈ కరెక్ట్ కొలత చాలండి. ఇంకా పైన సైడ్ చెస్ట్ కొలతని, అదని, ఇదని ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతే. ఫుల్ బస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం వేరియేషన్స్ వస్తాయి. అవి మిగతా వీడియోలో చూపిస్తాను.